హలో షిట్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. మళ్ళీ నాతోని ఎవడో లేడు, వీడియో ఉన్నాడు. ఈరోజు స్పెషల్ అనమాట. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు మై బ్రదర్స్ షాప్ అనమాట. మా అన్న కొత్త షాప్ పెట్టినాడు, ఎంఎన్ థ్రెడ్స్ అండ్ ట్రెండ్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా కొత్త షాప్, ఆఫర్స్ ఎట్లున్నాయి అన్నీ చెప్దాం. అక్కడికి వెళ్దాం. జయభారతి స్కూల్ ఉంటుంది కదా సనత్ నగర్లో, అక్కడ నుంచి స్ట్రైట్ వచ్చేసేయాలన్నమాట. స్ట్రైట్ వస్తూనే ఉండాలి. మీకు ఇదే రోడ్లో రైట్ సైడ్లో కనపడుతుంది. రైట్ సైడ్లో ఉంటుంది. అయితే షాప్కి వచ్చేసినాం. ఓనర్ని అడుగుతాం. బాయ్ చెప్పు, ఆఫర్లు ఏమేమి ఉన్నాయి ఆడియన్స్? మన షాప్ పేరు వచ్చేసి ఎంఎన్ రెడ్ అండ్ ట్రెండ్స్. మా ఆఫర్ వచ్చేసి బ్యాగులు అయితే 700, టీషర్ట్లు వచ్చేసి 300. ఇది $1. ఇది వచ్చేసి 650. దీంట్లో BMW కూడా ఉంది. BMW ఉందా? స్టాక్ ఉందా? BMW ఇవెంత? ఇది వచ్చేసి 750 పడుతుంది. డెనిమ్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి, ఎవ్రీ సైజ్ డెనిమ్ ప్యాంట్స్ ఉన్నాయి. మళ్ళీ కొరియన్ ఫిట్స్ ఉన్నాయి, ఫార్మల్స్ ఉన్నాయి, మళ్ళీ షర్ట్స్ బ్యాగులు ఉన్నాయి. ఇది 1000కి 3. ఫార్మల్ షర్ట్స్ వచ్చేసి 1000కి 3 అంత ఆఫర్ నడుస్తుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి. షాప్ మొత్తం నిండిపోయింది. వచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో షాప్ పేజ్ ఉంది, ఎంఎన్ థ్రెడ్స్ అండ్ ట్రెండ్స్ అని. ఫాలో చేసుకొని వస్తే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట, ఇంక ఎక్స్ట్రా. సో వచ్చేసేయండి షాప్కి. ఓనర్, ఓనర్ దాచుకుండు. యాక్చువల్ చెప్పడం మర్చిపోయినా, క్రేజీ కాంబో ఇది. 1000కి ఇచ్చేస్తున్నాడు రెండు. నార్మల్గా అయితే షర్ట్ 600, ఇది 700, రెండు కలిపి 1000కి ఇచ్చేస్తున్నాడు అనమాట. కోనర్ వల్ల బాస్. హాయ్ చెప్పండి అంకుల్. చెప్తున్నా కదా షాప్కి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని పేజ్ని ఫాలో అయ్యి వస్తే పక్కా డిస్కౌంట్ ఇప్పిస్తాను. నా పేరు చెప్పండి, ₹100 అసలు ఇయర్ డిస్కౌంట్. నరేంద్ర భాయ్ బేటీ ఈయన కాలు సెప్టిక్ అయిపోయింది మన కాళ్ళకి. నేనే చేపించిన. అరే మంచిగా పెట్టు వీడియో, ముందే చెప్తున్నా. కొట్టేస్తాడు, లేకపోతే మీకు తెలియదు. కొట్టేడు కాదా, మంచిగా పెట్టు అంటున్నా. అరే దీంట్లో లైవ్ వస్తుంది అయ్యా. గో అదే నరేంద్ర, ఏంద్రా నువ్వు కొడతా వీడియో పెట్టు యూట్యూబ్ లో. సరే బాయ్. సరే అని ఛాయ్ అయిపిస్తున్నా లేదా? పైసలు కొడతా తెచ్చుకొని ఊరా అంటుండ్రా. పెద్ద షాప్ ఉంది అంటే మిమ్మల్ని పార్సల్ తీసుకురారా. సరే పోతా. అరే ఇప్పుడు బ్లాగ్ లో తను నువ్వు పైసలు కొడుతున్నావు. చాయ్ వేసుకురావడానికి పోదాం. సో గైస్ చాయ్ తేయడానికి పోతున్నాం.
నడురా రే ఈ టైంలో చాయ్ ఎవడ తాగుతాడేమో నాకు అర్థం ఈడు తాగుతుండు అయినా కానీ బయట వర్షం పడుతుంది మంచి వెదర్ చాయ్ తాగితే మంచిగానే ఉంటుంది యాక్చువల్గా సో ఎందుకు మంచిగా ఉండదు, మంది పైసలు తాగితే అన్ని మంచిగా మళ్ళీ ఏం కాదు మన బాగా ఇప్పించేది అంతే కదా గైస్. ఏంది మోడల్ వాక్ కిక్ కొట్టు కాలు పోతుంది ముందే సెప్టిక్ అయిందని అంత పెట్టుకొని మళ్ళీ ఎందుకురా మోడల్ వాక్ అంట. సెప్టిక్ అయింది మోడల్ వాక్ చేస్తారంట. ఇవన్నీ దెబ్బలు చిన్నప్పుడు రైలు గ్యాస్ మనకి. సరే పట్టుకో గైస్. మీకు ఒకవేళ లొకేషన్ అర్థం కాలేదు అనుకో గైస్, మేము సనత్నగర్ బస్ స్టాప్ నుంచి చూపిస్తాము, వచ్చేసాను మీరు. ఎందుకంటే నేను ఒక కస్టమర్ వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు అని అడిగితే కర్నూలు నుంచి వచ్చినట్టుండు. షేకే మైండ్ పోయింది నాకు 2 నిమిషాలు నిజం చెప్పాలంటే గైస్. ఎందుకో తెలుసా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఉండలేదు గైస్, అలాంటిది కర్నూలు నుంచి వచ్చిందంటే అతను నందగోపాల్ సబ్స్క్రైబర్ అంట గైస్. మీకు కూడా అతనిది యూట్యూబ్ ఛానల్ కావాలంటే ఇట్స్ భగత్ అని చెప్పి యూట్యూబ్లో నొక్కండి వస్తారు. కావాలంటే ఈ వీడియో కింద బయోలో లింక్ పెడతాం. సో ఆయన కర్నూలు నుంచి వచ్చిండు కానీ బస్ స్టాప్ నుంచి ఎట్లా రావాలో తెలీదు. సో ఇప్పుడు ఆ బస్ స్టాప్ నుంచి షాప్కి రావడానికి దారి చూపిస్తాం ఇప్పుడు. మీ గూగుల్ మ్యాప్ అవసరం లేదు, మేము ఉంటే చాలు, మీకు దారిలోనే చూపిస్తాం. అంకులే నీ మనం పడుతుండే. అంకుల్ హెవీ రైడర్ లాగా ఉన్నాడు గైస్. అంకుల్ స్పీడ్ బ్రేకర్ ఎక్కియారు. అరే బేటే గైస్ ఇప్పుడు చాయ్ చాటి కొట్టడం మీకు నేర్పియాలా? చాయ్ చాట్ వద్దు గైస్, అట్లాంటి చేయకండి. మీకు ఆల్రెడీ పోయిన బ్లాగ్లో చెప్పిన, దొరికిన మనకు కేచ్ ఎక్కేస్తారు అని చెప్పి. ఈడు ఆల్రెడీ ఒకసారి తన్నులు తిన్నాడు గైస్ పానీపూరి డబ్బా. నేను ఎప్పుడు తన్నులు తినలే. పానీపూరి ఎవరు చాట్ ఏం చెప్తున్నారా అన్నీ ఎడిటింగ్లో పోతాయి కదా, ఎడిటింగ్లో పోవు ఇవన్నీ. ఓ నేను ఇప్పుడు ఇంత పెద్ద బ్లాగ్ నేను మాట్లాడినా మరి గైస్. ఏడారా రైట్ సైడా లెఫ్ట్ సైడ్? మన సనత్నగర్లో ఫేమస్ చాయ్ షాప్ గైస్, మస్టర్డ్ కబాబ్. హాయ్ బోలో బాయ్, అడ్వాన్స్ అని చెప్పాలంటే బాయ్స్. హాయ్ బోలో బాయ్. క్యా యూసుఫ్ भाई राइडर. अंकल एक पार्सल. సో సనత్నగర్ బస్ స్టాప్ అనమాట. అక్కడ నుంచి మనం అరే బండి స్టార్ట్ అయితే లేదు. సో అక్కడ నుంచి స్ట్రైట్ రావాలి. బస్ ఇక్కడ దిగి మనం అరే వర్షం పడుతుందిరా, అరే ఖరాబ్ అవుతుందిరా కెమెరా. అక్కడ నుంచి మనం స్ట్రైట్ వచ్చేసేయాలన్నమాట. అరే కెమెరాలకి వాటర్ పోతే అంతేరా వేరే. అక్కడ నుంచి స్ట్రైట్ రావాలి. ఒకటే రూట్ స్ట్రైట్ వచ్చేసేయాలి. ఇమాన్యుయల్ చర్చ్ అని ఉంటుంది, అక్కడ రైట్ తీసుకోవాలి. ఇంకోండి ఇమాన్యుయల్ చర్చ్ అని ఉంటుంది, అక్కడ రైట్ తీసుకోవాలి మనం. రైట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. కష్టాలు ఇవన్నీ. లెఫ్ట్ తీసుకున్న ఒక 300 మీటర్స్కి లెఫ్ట్ సైడ్లో ఎంఎన్ థ్రెడ్స్ అండ్ ట్రెండ్స్ అని ఉంటుంది. సో చాయ్ తీసుకొచ్చేసిన లోపలికి వెళ్దాం. ఓనర్ సారీ ఓనర్ కాదు. ఓనర్ ఏడి? ఓనర్ రాలే ఇంకా. ఏమైంది? కొట్లాడతాం. అది